స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోనూ చూస్తున్నాం. సాఫ్ట్వేర్ను ఎప్పటికప్పుడు ఆయా మొబైల్ కంపెనీలు అప్డేట్ చేస్తూ ఉంటాయి. సెక్యూరిటీ కోసం ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తూ ఉంటాయి. ఒకరి ఫోన్కు సంబంధించి ఆండ్రాయిడ్ యాప్ డేటాతో పాటు సెక్యూరిటీ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆయా సంస్థలు వినియోగదారులకు అందిస్తాయి. సాఫ్ట్వేర్ అప్డేట్కు సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు ఫోన్కి వస్తుంది. అయితే ఈ అప్డేట్ సమాచారం వచ్చిన వెంటనే మీ ఫోన్ను అప్డేట్ చేసుకోవాలి. ఫోన్ అప్డేట్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? స్మార్ట్ ఫోన్ల కంపెనీలు కనీసం ఏడాదికి ఒకసారి తమ ఆండ్రాయిడ్ వర్షన్కు సంబంధించిన అప్డేట్స్ను విడుదల చేస్తాయి. సైబర్ నేరగాళ్లకు ఫోన్లు చిక్కకుండా ఉండేందుకు సైబర్ సెక్యూరిటీ ఫీచర్లను నెలకొకసారి ఆ సంస్థలు విడుదల చేస్తాయి. గూగుల్ రిలీజ్ చేసిన ఆండ్రాయిడ్ యాప్ డేటాను మొబైల్ తయారీ కంపెనీలు యూఐకి అనుగుణంగా చిన్న చిన్న మార్పులతో విడుదల చేస్తూ ఉంటాయి. ఓఎస్ అప్డేట్ అయిపోయాక ఫోన్ పనిచేస్తుంది, కానీ ఆండ్రాయిడ్ వర్షన్లో వచ్చే కొత్త ఫీచర్లు మీ మొబైల్లో రావు. అంతేకాకుండా పాత ఫోన్లకు సపోర్ట్ ను కూడా డెవలపర్లు నిలిపివేస్తారు. ఓఎస్ అప్డేట్స్ ఆగిపోయినా 1 లేదా 2 ఏళ్ల పాటు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సెక్యూరిటీ అప్డేట్స్ కూడా నిలిచిపోయిన తర్వాత కొత్త ఫోన్ కొనుగోలు చేయాల్సిందే. మొబైల్ అప్డేట్ చేసుకోవాలని మెసేజ్ వస్తే వెంటనే అప్డేట్ చేసేయాలి, లేకపోతే మొబైల్లో సమస్యలు వస్తాయి. కొద్దిసేపటికే మొబైల్ వేడెక్కుతుంది. సైబర్ నేరగాళ్లకు మీ ఫోన్ను సులభంగా హ్యాక్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. సైబర్ చీటర్స్ పంపిన బగ్లు, వైరస్లు సెక్యూరిటీ అప్డేట్స్తో తొలగిపోతాయి. అయితే ఫ్రీ వైఫై ఉన్న చోట్ల ఫోన్ను అప్డేట్ చేసుకోవద్దు. మీ ఇంట్లో కానీ కార్యాలయాల్లో కానీ సెక్యూరిటీ ఉన్న వైఫై ద్వారానే ఫోన్ని అప్డేట్ చేసుకోవడంతో పాటు సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలి. ఓఎస్ అప్డేట్ చేసుకోకపోతే కొత్త ఫీచర్లు రావు. అదే సమయంలో పాత ఓఎస్లో లోపాలు సరిచేయడానికి ఛాన్స్ కూడా ఉండదు.